నీ పేరు చెప్పు. అఖిలానా. After the formation of Telangana, this dance form has been extensively developed by Government of Telangana. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పెరేడ్ గ్రౌండ్లో ఉన్నాము. సంక్రాంతి సందర్భంగా ఇక్కడ 3 రోజుల పాటు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఇది 2021 కరోనా తర్వాత ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ జరగలేదు. ఇది కాబట్టి ఈసారి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ కైట్ ఫెస్టివల్లో 16 దేశాలకు చెందిన ప్లేయర్స్ అండ్ మన దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్లేయర్స్ ఇక్కడ ఈ ఫెస్టివల్లో పాల్గొంటారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో తెలంగాణ టూరిజం వారు నిర్వహించే ఈ ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో ఇంకొక విశేషం, ఆ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అది ఫుడ్ కోర్టు. అందులో 400 రకాల స్వీట్స్ ఉంటాయంట. తెలంగాణ ఫుడ్తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన అన్ని ఐటమ్స్ అక్కడ ఉంటాయంట. మనం వెళ్ళి లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాము. అండ్ ఇక్కడ ఎంట్రీ అయితే ఫ్రీగానే, ఎటువంటి ఛార్జెస్ లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫుడ్ కోర్ట్కి వెళ్దాం ఫస్ట్. కేరళకు సంబంధించింది మేడం. కేరళ, ఓకే. మేడం స్టీమ్తో తయారు చేసేది, బనానా లీఫ్లో స్టీమ్తో తయారు చేసే స్వీట్ అనమాట. ఏంటి మేడం స్వీట్ పేరు? ఇది ఇలయప్పం అంటారు. ఇలయప్ప. ఓకే, బనానా. ఓకే. మిగిలిన ఇంగ్రీడియంట్స్ రైస్, కోకోనట్, ఘీ, ఎక్సెట్రా. రైట్ అండి, థ్యాంక్ యూ. పోహా స్వీట్, దాల్ హల్వా. ఏ హల్వా ఇది? మాడుగుల హల్వా. మాడుగుల హల్వా వైజాగ్ గోధుమ పాలతో తయారు చేస్తాం. గోధుమలు ఉంటాయి కదా, వాటిని రుబ్బి పాలు తీసి వాటితో తయారు చేస్తాం. నెయ్యి, డ్రై ఫ్రూట్స్, బెల్లంతో తయారు చేస్తాం. సార్ 125 గ్రామ్ తీసుకోండి. ఆలూ చాప్, ఒడిస్సా. ఓకే, థ్యాంక్ యూ. మోటర్ దళాలు, నివేదిత టీకే లడ్డు. नमिता खोल रही है, इसीलिए पूछ रहे हैं. రెండు 50 రూపీసా? ఓకే. ఇది ఫ్రెండ్స్ ఎంటైర్ ఫుడ్ కోర్టు, అన్ని స్టాల్స్ ఇక్కడే ఉన్నాయి. సో ఇంకా డ్రింకింగ్ వాటర్ కావాలంటే ఒక కార్నర్లో ఉంది. డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది ఇక్కడ. కొర్రా పానీ, మాల్, బెంగాలీ స్వీట్స్, ఒడిస్సా. ఉత్తరప్రదేశ్ స్టాల్.
ढोकला तेलंगाना पंजाब सपा ले वही तो दे जिन्नू खजूर का हलवा, कद्दू का हलवा, चावल का हलवा, लड्डू। हेलो सर This is for display. For that I have to carry to home, no? Yeah, I have. बाद में देती है पहले मोनी दो व्यापार तो करने दो बंगाली डिशेस ఇంకా చాలా కాకినాడ కాజా మైదా బిస్కెట్స్ అంతా 100 grams 30 rupees jellies ఆపేస్తాం కాజా కజ్జికాయలు సున్నుండలు పూతరేకులు అరిసెలు నువ్వుల లడ్డు పల్లి చిక్కీ ఇది 40 ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ మొత్తం ఖాళీగానే ఉంది ఇంకా 40% ఫిల్ అవ్వాల్సి ఉంది మేబీ ఈవినింగ్ అంతా అవ్వచ్చు స్టార్టింగ్ అయితే రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి ఫస్ట్ అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని
లోపలికి రావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒకసారి కైట్ ఫెస్టివల్ ఏరియాలోకి వెళ్దాము. సో ఇక్కడ ఇంకో సెక్షన్ ఉంది, మనం ఇంతకుముందు వెనకాల ఉన్న సెక్షన్ దగ్గరికి వెళ్దాము. మనం అక్కడ లోపల నుంచి వచ్చినట్టు ఆ సెక్షన్ నుంచి వచ్చాము. ఇక్కడ ఇంకో సెక్షన్ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. సో ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా అంతా ముస్తాబ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ అన్ని కౌంటర్లు అన్ని స్టాల్స్ కూడా ఇంకా ఫిల్ అవ్వలేదు. ఫస్ట్ రోజు కదా, ఇప్పుడు నైట్ కావచ్చు, రేపు అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. సో 3 days కదా, 13, 14, 15 కదా, కాబట్టి రేపు వెళ్ళి కొంచెం బిజీగా ఉండొచ్చు. కౌంటర్ స్టాల్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోవచ్చేమో. మాక్టైల్ క్లబ్ చూడండి, ఇంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి షాప్ బ్యాంగిల్స్ చూడండి. ఇక్కడ దారి తప్పుతారు అని దారం మాత్రం తమ చేతిలో ఉంచుకుంటారు. ఆడిటోరియం అప్పుడు ఎన్ని ఎదురుగాలు వీచినా మనుషులు ఎదిగే అవకాశం ఉంటుంది. స్టాల్స్ స్వీట్స్ ఉన్న స్టాల్ ఆపోజిట్ ఇంటర్నేషనల్ అవుట్ సైడ్ కూడా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ లో చాలా మంది కళాకారులు కూడా పాల్గొంటున్నారు. కళాకారులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈ పండుగ శుభాకాంక్షలు. మన దగ్గర ఇప్పుడు ఇవాళ వచ్చేసారు హనుమంతుడు, జై శ్రీరామ్ అంటూ. ఇదే అన్నమాట సంక్రాంతి యొక్క అందమైన అసలు పండగ అంటే ఇలా ఉండాలి. సో అలాగే టూరిజం మినిస్టర్ కూడా జూపల్లి సార్ వచ్చేసారు. ఇంకొద్దిసేపట్లో సార్ స్టేజ్ మీదకి వచ్చేస్తారు. అండ్ మన ఇనాగ్రేషన్ స్టార్ట్ చేసేద్దాము. ఎస్, ఇంకా కొద్దిసేపట్లో వీఆర్ స్టార్టింగ్ ద ఇనాగ్రేషన్ అండి. సో అలాగే ఐ హోప్ యూ ఆల్ హావ్ ట్రైడ్ డిఫరెంట్ స్వీట్స్ అండ్ పిండి వంటలు. డిస్ప్లేకి అండ్ సేల్ కి కూడా పెట్టాము. ఇవాళ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ డే 1 నాకు మాత్రం డెఫినెట్లీ చాలా చాలా హ్యాపీగా ఉంది ఇవాళ మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడానికి. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫన్ టుడే విత్ యువర్ ఫ్యామిలీ. ఇంకా టుమారో ఆల్సో దేర్ ఇస్ గోయింగ్ టు బి double, triple fun. So call your friends and family, ask everybody to join us on this so very nice, so fantastic 2024 oka modati pandaga Sankranti. As you all can see, the kites are flying high up in the air. And Dakshinamurthy sir cheppinatte manam andaram kites lage paiki edagali ani chepparu. Enta manchi maata sir. So from every festival we learn something kada. So Sankranti నుండి కూడా చాలా నేర్చుకోవడానికి ఇలాగే ఉంటుంది. అండ్ సరు అనేసి సో మన పేరెంట్స్ అందరూ కూడా ఎంత చక్కగా వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చేసారు ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్ లో హైదరాబాద్ కి. ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్. ఎస్, అండ్ ఆల్సో చెప్తూ ఉన్నాము డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ కైట్ ఫెస్టివల్ కోసం మన దగ్గర. వివేకానందుడు అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్డ్ అని మంత్రివర్యుల్ని మనం కొద్దిసేపట్లో ఫస్ట్ పబ్లిక్ ప్రోగ్రామ్ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంకితం చేసిన కార్యక్రమాలు జరిగాయి. మరి ఈ రోజు అంతర్జాతీయ గాలిపటాలు మరియు
మీరు ఇక్కడ అన్ని దేశాల నుంచి వచ్చిన పార్టిసిపెంట్స్ని చూడొచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ కంబోడియా, తర్వాత స్విట్జర్లాండ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇండోనేషియా. సో ఇక్కడ అన్ని దేశాల నుంచి పార్టిసిపేషన్ చేస్తున్న దేశాలు వియత్నాం, ఆస్ట్రేలియా, థాయిలాండ్, కెనడా, ఇటలీ, శ్రీలంక, స్వీడన్, స్విట్జర్లాండ్ అండ్ ఫిలిప్పైన్స్. సో వాళ్ళకి సంబంధించిన కైట్స్ ఇవంతా. సో ఇంత పార్టిసిపెంట్స్. ఇండోనేషియా బాలిక ఇది. సో ఇక్కడ స్టేట్స్కి సంబంధించిన అన్ని స్టేట్స్కి సంబంధించిన స్టాల్స్ ఇవి. అది ఇంటర్నేషనల్. ఇవాళ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి ఒక ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ లో మన దగ్గరికి ఇక్కడ వచ్చేసారు. సో వన్ బై వన్ we are going to have a cultural program, different types of dances today. Yes, and very exciting everybody. So request पूरी पूरी हाँ This dance flourished greatly during the reign of Kakatiya dynasty. Perini has become a forgotten art after the Kakatiyan era, but was recreated by Guru Padma Shri Dr. Nataraja Ramakrishna. This dance comprises of two types, Perini Lasyam and Perini Tandavam. Perini Lasyam is an ancient temple dance traditionally performed in Aramas,
temples and courts of kings by dedicated, cultured female artists. This dance belongs to gentle Lascian style with exquisite footwork, captivating expressions and splendid and graceful movements of the body. Perini Tandavam as performed to inspire and invigorate Perina's warriors before going to the battlefields. Dedicated male dancers who are worshippers of Lord Shiva perform this on the Balapeetam. This dance belongs to majestic Tandavam style, which has quick tempo and speed depicting Veera and Raudra Rasasas of Lord Shiva. After the formation of Telangana, this dance form has been extensively developed by Government of Telangana. Perini was declared as state dance, introduced in all music and dance colleges as a regular course and encouraging this art form nationally and internationally. Perini International Academy of Art presents Perini Natyam by Shri D. Prakash and team. Everybody get ready for the next performance, Perini Natyam. Renu Rana Rana చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ని మీరు ఎక్కడ చూడుతుంటారండి ఇన్ని వెరైటీస్. నేనైతే ఫస్ట్ టైము, నాకు తెలిసి మీరు కూడా ఫస్ట్ టైం అనుకుంటాను. చూసారు ఎన్ని లెక్కలేని స్వీట్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. అండ్ మీకు ఇంకో ఫుడ్ కోర్ట్ కూడా ఉంది ముందు, అక్కడ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఫుడ్ లవర్స్కి అయితే ఇది ఒక హెవెన్ అనే చెప్పాలి. అండ్ మీకు అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కదా. సో మనకు కైట్ ఫెస్టివల్ అండ్ స్వీట్స్, ఫుడ్ కోర్ట్ ఉంది. అండ్ మనకి ఈవినింగ్ అయితే పిల్లలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తారు చూసారా, అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఈ సంక్రాంతి మీరు ఇది కూడా మీ లిస్ట్లో విజిట్ చేయాల్సిన ప్లేస్లో ఇది కూడా చేర్చుకోండి. సో రేపు ఎల్లుండి అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఇంకా 2 days రేపు ఎల్లుండి 14th and 15th. ఓకేనా ఫ్రెండ్స్, హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, జై హింద్. హాయ్ బ్రో, సబ్స్క్రైబ్ చేసుకున్నావు నా ఛానల్? వెరీ గుడ్. నీ పేరు చెప్పు. అఖిల్, నా కొత్త సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్. నన్ను అడిగి మరి అన్న అది యూట్యూబ్ ఛానల్ ఉందా అని చెప్పి నాకు విష్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్.